హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6వ తారీఖు 2వ నెల 2025 6th February 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నా టీం మెంబర్స్ అందరి నుంచి చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేసుకుంటే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత నక్షత్రాల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి కృత్తిక నక్షత్రం. ఈ కృత్తిక నక్షత్రం వచ్చేసి ఈరోజు పగలు మొత్తం ప్లస్ నైటు రాత్రిపూట 7:29 వరకు ఈ కృత్తిక నక్షత్రం జరుగుతుందన్నమాట. ఈ కృత్తిక నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పిచ్చుకోని గౌడ అనేది నెమల మీద, ఎర్ర పొడల కోడి మీద, పింగల మీద గెలుస్తుంది. ఎర్ర కాకి అనేది నల్ల కాకి మీద విజయం సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది కృత్తిక నక్షత్రం. ఈ కృత్తిక నక్షత్రం వచ్చేసి రాత్రిపూట 7:29 వరకే జరుగుతుంది. ఇక దాని తర్వాత రాత్రిపూట 7:29 తర్వాత ఇక ఈరోజు నైట్ మొత్తం కూడా రోహిణి నక్షత్రం జరుగుతుంది. ఈ రోహిణి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమల అనేది ఎర్ర మైల మీద, నల్ల మైల మీద గెలుస్తుంది. కాక అనేది కోడి మీద, డేగ మీద, ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పింగళి అనేది డేగ మీద, ఎర్ర గౌడి మీద, కోడి మీద, ఈ మూడింటి మీద పింగళి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంది రోహిణి నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత మనం చూపుల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. చాలా వీడియోలు పెండింగ్ ఉండిపోయి మన వాట్సాప్లో చాలామంది పెడుతున్నారు. నేను చాలా ఇస్తున్నాను రిప్లైలు, కానీ మ్యాక్సిమం చాలా పెండింగ్లో ఉండే. మ్యాక్సిమం ఇస్తాను, అన్నీ కూడా కొంచెం టైం కుదరక నేను ఇంకా లేట్ అవుతుంది అనమాట. అంతే తప్ప వేరే విధంగా కాదు. కంపల్సరీ మెసేజ్లకి రిప్లై అనేది, లేదంటే యూట్యూబ్లో వీడియో అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్ చేసామంటే ఓడిపోతాం. 1-2 సార్లు చెప్తున్నాను. కుసి ఎలా ఉంది, ఎదుటి కోడి ఏ రంగు కోడి, మన కోడి ఏ రంగు కోడి, అన్నీ 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకునే దెబ్బలాట్లో దిగాలి. అప్పుడే మనం వన్ సైడ్గా ఇంటి గెలవగలం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక దాని తర్వాత మనం ఇక్కడ టాపిక్లో అయితే టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పకి కాకి నెమ్మల్లో. ఇక్కడ చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకే తెలుపు ఉండాలి, మళ్ళీ ఎక్కువ ఉండకూడదు. బొంగ తెలుపు కుసి తెలుపు కంటే మేలు. బొంగ తెలుపు కుసి తెలుపు ఉండకూడదు. ఓన్లీ చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకే తెలుపు ఉండాలి. అలాంటి కాకి నెమ్మలు కనుక ఇక్కడ మనం ముసుగు పెట్టుకున్నామంటే ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎదర గౌడు పీక ఇవేమి ఉండకూడదు. గౌడు కానీ లేదంటే పిసికి బోర కానీ ఇలా ఉంటుంది కదా, అలా లేకుండా ఉంటే ఇంక చాలా మంచిది అనమాట. అలాంటి వాటిని ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి 9 వన్నె కాకులు, గట్టి కాకులు, తోకలో ఒకే తెలుపున్న కాకి నెమల్లో గట్టి కాకి నెమలని ఉపయోగపడుద్ది. తోకలో తెలుపున్న కాకి నెమలి, శుద్ధ నెమలి, కోడి కాకి నెమలి, పశ్చిమగాల కాకి, నల్లకట్టు అబ్బరాసు, నెమలి అబ్బరాసు, కోడి కాకులు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి. ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ ఓడిపోయేటప్పటికి చింత పిక్కల డేగలు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఎర్ర పూలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి ఎర్రమైలాలు, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు అనేది డ్యామ్ షూర్ పక్కా ఉండాలా. పక్కా ఉంటేనే పని అయింది. తెలుపు ఎరుపు ఉండాలా. అలాంటి కోడి ఎర్రమైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలకైనా బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలా. కోడి పింగళాలు, గేరువాలు, బాగా కోడి చూపు గల ఎర్ర కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, బాగా కోడి చూపు గల మిరపపండు డేగలు,
బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల డేగలు, పాల అబ్రాసులు, వీటన్నిటికీ కూడా కోడి చూపు అనేది కంపల్సరీ ఉండాలి ఈ టైమింగ్స్లో. అలా ఉంటేనే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు మాత్రం గెలుస్తాయి. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపులేని శుద్ధ డేగలు, కాకి డేగ పర్లాలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా కుసి నలుపు ఉండాలి. ఎక్కడ అది బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపు లేని పచ్చకాకి డేగలు, తెలుపు లేని పచ్చకాకి డేగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తుంది. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకులు, గట్టి కాకిడేగలు, పచ్చకాకులు, పసిమ గల కాకులు, బాగా కాకి చూపు గల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి చూపు లేనివి, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, వీటన్నిటికి కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం అన్ని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి, ఇక్కడ రోడ్డు పోయినప్పటికీ నెమలి మైలాలు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, తెల్ల నెమళ్ళు, ఎర్ర మైలాలు, తెల్ల కక్కెరలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, ఇలాంటి వాటి మీద సింపుల్గా గెలుస్తాయి అనమాట. కాకి చూపు లేని కాకి చూపు ఉన్నటువంటి ఏ కోడి అయినా సరే. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకోవాలంటే ఎక్కడ కోడి చూపు లేని పచ్చకాకులను, పచ్చకాకి డేగలను కనుక ఉపయోగించుకుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కుసి ఎరుపు, కుసి బాగా ఎరుపు ఉండాలి. కుసి నలుపు కాదు, అటు వచ్చేసి ఇటు తెలుపు కాదు, కుసి మసర కుసి లేదంటే ఎరుపు కుసి కలిగిన నెమల పింగళాలు చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ కోడి చూపులేని నెమల పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, పిచ్చికవన్ని గౌళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర అబ్బరాసులు, అలాగే డేగ పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి కాకులు, నల్ల మైలాలు, నల్ల కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, గట్టి కాకులు, అలాగే పచ్చకాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం చెప్పి బొంగ తెలుపు గల ఎర్ర మైలాలు, బాగా బొంగ కుసి అన్ని తెలుపు ఉన్నటువంటి ఎర్ర మైలాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కంపల్సరీ బొంగ తెలుపు ఎర్ర మైలాలు, బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి ఎర్ర మైలాలు కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా వాటి తర్వాత చూపులు గెలిచే రంగు చెప్పి బొంగ తెలుపు మిరపపొని డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం చూపుల్లోనే గెలుస్తాయి. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ 9 వన్నె కాకులు, బాగా పశ్చిమ గల కాకులు, కాకి చూపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, అలాగే పాల సేతువాలు, బాగా తెలుపు ఉంటాయి కదా పాలకలాగా, అలాంటి సేతువాలు. ఈ రంగులు మాత్రం మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోతాయి. పగల గురించి అయిపోయింది కాబట్టి ఇక నైటు రాత్రి విషయానికి వెళ్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 7 గంటల నుంచి 8 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగు చెప్పి ఇక్కడ కూడా మెయిన్ కాకి నెమలే మెయిన్ రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కాకి నెమలనే పెట్టుకోవాలి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు,
ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోండి చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్ర బొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు, డేగలకే బాగా కోడి చూపు ఉండాలి, దాంతోపాటు ఎదర గౌడు పీక ఉండాలి. ఇలాంటి చింతపిక్కల డేగలు బాగా కోడి చూపు ఉన్నవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి నెమళ్ళు, నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పచ్చకాకులు, అలాగే ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. నైట్ 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ కూడా పచ్చకాకులే మెయిన్ రంగులు. బాగా కళ్ళు కాళ్ళు మొత్తం బ్లాక్ ఉండాలా, ఎక్కడ బొంగ తెలుపు కుసి తెలుపు ఉండకూడదు. కళ్ళు కాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ టైమ్స్లో బ్లాక్ ఉండాలి. అలాంటివి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకులు, పచ్చకాకులు, గట్టి కాకిడేగలు, శుద్ధ డేగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలు పింగళాలు, కోడి రసంగులు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి డేగలు, రసంగి డేగలు, ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఈ విధంగా ఉంటుంది ఈరోజు కలర్ అప్డేట్. చూస్తారు కదా ఫ్రెండ్స్, మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతుంది.